బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకుంది. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు నాగమణికంఠ. లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మంది లాగానే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు ఈ కంటెస్టెంట్. అదే సమయంలో తన భార్య శ్రీప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హౌస్ లో పలుమార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగమణికంఠ పెళ్లి ఫొటోస్ కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. అతని భార్య ప్రియా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. దీంతో మరోసారి నాగమణికంఠ పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకు నాగమణికంఠ వైఫ్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే, సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది అని ఉంది. అలాగే మరో పోస్ట్ లో భార్యాభర్తలు తరచూ గొడవలు పడడం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. చిన్న పిల్లల అంతరంగాన్ని వినండి. ఇది చాలా పవర్ఫుల్ ఫోటో. భార్యాభర్తలు గొడవ పడడం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రెండో పోస్ట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నాగమణికంఠ భార్య షేర్ చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తుంటే నాగమణికంఠ ప్రియకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలుస్తోంది. పెళ్లై కూతురు పుట్టిన తర్వాత నాగమణికంఠ ప్రియతో గొడవలు పడడం, అది విడాకుల వరకు వెళ్లడం గురించి ఇదివరకే నాగమణికంఠ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియా వచ్చేయడం, డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానంటూ తన ఆవేదనను అతను వెల్లడించాడు.